వల్ల అయితే కాదన్నా ఇంకా కాదా నాకు అవ్వట్లే. ఇంకో హైవే మీద ట్రాఫిక్, హైవేని వదిలేసి ఆఫ్ రోడింగ్ చేస్తున్నా నేను. నీదేమన్నా ఆఫ్ రోడ్ వెహికల్ అనుకుంటున్నారా? లిటరల్లీ ట్రాఫిక్ 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 ట్రాఫిక్. ఇది హైవే అనుకుంటున్నారా, సిటీ అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. దట్టు బంపర్ టు బంపర్ ట్రాఫిక్. హే హాయ్ వాట్సాప్, గుడ్ మార్నింగ్ యూట్యూబ్. అందరికీ నా నమస్కారం, వనక్కం, అదాబ్. నేను మీ మనోహర్. ఇక్కడ మన ఛానల్లో ట్రావెల్ వ్లాగ్స్, మోటో వాకింగ్ అండ్ బైక్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి తెలుసుకుంటున్నాం. టుడే వీఆర్ ట్రావెలింగ్ టు హోమ్ టౌన్ కాకినాడ. చాలామందికి తెలిసే ఉంటుంది నా హోమ్ టౌన్ వచ్చి కాకినాడ. ఈరోజు కాకినాడ వెళ్తున్న ఫర్ సంక్రాంతి సెలబ్రేషన్స్. మన స్టేట్లో అన్ని చోట్ల సంక్రాంతి సెలబ్రేట్ చేస్తారు, బట్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే గోదావరి జిల్లాలోనే చూడాలి. సో ఈ వ్లాగ్స్లో నేను మీకు గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. భోగి, సంక్రాంతి స్పెషల్స్ అండ్ ఆల్సో చాలామందికి తెలియని ప్రబల తీర్థం కూడా చూపిస్తాను. చూస్తున్నారుగా ఈ ట్రాఫిక్ అంతా కూడా వెళ్ళేది సంక్రాంతి హాలిడేస్కి. సంక్రాంతి అంటే ఏంటి అసలు? సంక్రాంతి అంటే రైతుల పండుగ, అది అందరికీ తెలిసింది. రైతులకి తమ చేతికి పంట వచ్చింది అన్న ఆనందంతో రైతులందరూ ఈ పండగని ఉత్సవంలా జరుపుకుంటారు. యాక్చువల్ సినారియో అది. ఈ పండగ వచ్చిందంటే చాలు, సిటీలన్నీ ఖాళీ. మన హైదరాబాద్ 3-4 days ఫుల్ ఎంపీ ఉంటుంది. చిన్న పెద్ద అందరూ కూడా బస్సు, రైలు, కార్లు, బైకులు చూస్తున్నారుగా. వీళ్ళందరూ సిటీస్ నుంచి పల్లెటూర్లకు వెళ్ళేదే టు స్పెండ్ టైమ్ విత్ దేర్ ఫ్యామిలీ. సంక్రాంతిలో ఈ ఉత్సవాల్లో లైక్ పంట పొలాలు, కోడి పందాలు, గుండాట్లు, వాట్ నాట్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. అండ్ పల్లెటూర్లో అయితే ఫ్యామిలీ వీళ్ళందరితో మంచి కలకల్లాడుతూ ఉంటాయి. అండ్ ఇన్ డీటెయిల్గా సంక్రాంతి గురించి ఏంటి అనేది మనం నెక్స్ట్ బ్లాగ్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పైన చెప్తున్నా. ఇప్పుడు సంక్రాంతిలో 3 days ఎస్పెషల్లీ అందరికీ తెలిసిందే, భోగి, సంక్రాంతి అండ్ కనుమ. ఇన్ డీటెయిల్గా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్స్లో అసలు భోగి అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి అండ్ ప్రబల తీర్థం అంటే ఏంటి, ఇవన్నీ కూడా కమింగ్ బ్లాగ్స్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఈరోజు ఏంటి అసలు ఇంత ట్రాఫిక్ ఉంది? ట్రాఫిక్ ఇలానే ఉంటే మాత్రం ఇంకా మా పని అయిపోయినట్టే. చెప్పడం మర్చిపోయా, నాతో పాటు శివన్న కూడా వస్తున్నాడు. మా ఏరియాలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూడడానికి. అండ్ ఇంకొక ఫ్రెండ్ రాజు అని, తను వైజాగ్ వెళ్తున్నాడు. సో మాతో పాటు రాజమండ్రి వరకు వస్తాడనమాట. యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే మధ్యాహ్నం 3కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే బై 12 వరకు, అర్ధరాత్రి 12 వరకు ఇంటికి వెళ్ళిపోతాము అన్నది ప్లాన్. బట్ ఈ ట్రాఫిక్ చూస్తుంటే 2 వరకు రీచ్ అయినా గ్రేట్ అయి అనిపిస్తుంది. ఇంకో హైవే మీద ట్రాఫిక్, హైవేని వదిలేసి ఆఫ్ రోడింగ్ చేస్తున్నా నేను. స్టార్టింగ్ అడ్వెంచరస్ అయిపోతుంది. అడ్వెంచర్ వెహికల్తో ప్రాబ్లం లేదు, కానీ హైవే మీద 100-120 స్పీడ్లో వెళ్ళాల్సిన మనం 20 స్పీడ్లో ఇలా వెళ్తుంటే బాధ అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది గైస్. మీకు ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ నాకు అయిపోతుంది అనమాట. ఈడేమో ఫుల్ దుమ్ము లేపుకుంటూ పోతున్నాడు. గ్యాప్ వీడికి మిర్రర్ కూడా లేదురా నాయన. ట్రాఫిక్, హెవీ వెహికల్స్ కూడా. మరి నీదేమన్నా ఆఫ్ రోడ్ వెహికల్ అనుకుంటున్నావురా? నాదే ఆఫ్ రోడ్ వెహికల్ అయ్యింది, నేను మూసుకుని రోడ్డు మీద వెళ్తున్నాను. నీకేమైంది? ఈ మధ్య కారు వాళ్ళు కూడా ఆటోల్లో తోలుతున్నారు. నాకు కనిపించేదంతా ట్రాఫిక్గా. ఆఫ్టర్ క్రాసింగ్ చోటోప్పల్ ఇప్పటికీ ఫ్లోయింగ్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇప్పుడు దాకా స్టిల్ ట్రాఫిక్ అయితే ఉంది, కానీ ఫ్లో అవుతుంది. మరీ ఆగిపోలేదు. ఫస్ట్ సెకండ్ గేర్లో కాకుండా ఇప్పటికి నేను 6th గేర్లోకి వచ్చా. దట్టు 50+ స్పీడ్లో ఉన్నా, అంతకుమించి ఏం లేదు. హైవే మీద 50+ స్పీడ్ అంటే చాలా తక్కువ. హోప్ ఏంటి అంటే లైక్ టోల్ గేట్ వస్తుంది, టోల్ గేట్ దాటిన తర్వాత ఏమన్నా ట్రాఫిక్ డివైడ్ అవుతుందేమో చూడాలి. ఇన్ కేస్ అలా ట్రాఫిక్ డివైడ్ అయిందంటే విల్ బీ హ్యాపీ. లేదంటే ఇక్కడ నుంచి ఇలాగే రైడ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సంక్రాంతికి స్పెషల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దట్టు ఇన్ కేస్ మీలో ఎవరైనా
గోదావరి జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన సైడ్ మర్యాదలు అలా ఉంటాయి ఒకసారి గుర్తు చేసుకోండి. మన ఫ్రెండ్స్ మన ఇళ్ళకి వచ్చినప్పుడు మన అమ్మలు తినండి 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 అని కుక్కి పెడతారు చూసారా, దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ గోదావరి జిల్లా. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి పెట్టడంలో వాళ్ళు పొట్ట పగిలేలా పెడతారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇన్ కేస్ మీ బ్యాచ్లో ఎవరికైనా కనుక గోదావరి ఫ్రెండ్ ఉంటే కనుక, గోదావరి జిల్లాలో వాళ్ళ ఫ్రెండ్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీకే అర్థమవుతుంది. సో ఫైనలీ ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. విజయవాడ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ ఆల్మోస్ట్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యాం మనం ఇంట్లో? 3 o'clock స్టార్ట్ అయ్యాం. నౌ ద టైమ్ is 6. 3 hours ట్రావెల్ చేస్తే, లిటరలీ 3 hours ట్రావెల్ చేస్తే ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది. ఓ మై గాడ్, కొంచెం అయితే డివైడ్ అయినట్టే ఉంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నా కానీ ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడు చూడలేదు. ట్రాఫిక్ చూసా, ఇంత ట్రాఫిక్ ఎప్పుడు చూడలే. ఏంటో ఇది, సింపుల్గా చెప్పాలంటే ట్రాఫిక్ మామూలుగా లేదప్ప. ఎక్కడ కూడా 70-80 దాటడానికి అవ్వట్లేదు. ఎక్కడో 1-2 చోట్ల 90 మ్యాక్స్ రీచ్ అవుతున్నాం. ఒక యాక్సిడెంట్ కూడా అయింది స్పీడ్స్ ఆ ట్రాఫిక్ ఇదిలో. నేను కంటెంట్గా అయితే చూడలేదు కాబట్టి అది నేను పబ్లిష్ చేయను. నాకు తెలిసి ఇప్పుడు టైం 6:30. ఇంకా సూర్యాపేట రీచ్ అవుతున్నాం. సూర్యాపేట రీచ్ అయిన తర్వాత కోదాడ రీచ్ అయిన తర్వాత విజయవాడ తర్వాత ఏలూరు తర్వాత రాజమండ్రి తర్వాత కాకినాడ. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎంత అవుతుందో అయితే తెలియదు. నేను మ్యాప్స్ కూడా పెట్టలేదు, గూగుల్ టైం ఎంత ఉందో కూడా తెలియదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇన్ కేస్ 12 వరకు కనుక ఇంటికి రీచ్ అయితే దట్ విల్ బీ గ్రేట్. నాకు ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే డివైడ్ అయిపోతారు కాబట్టి ఏలూరు తర్వాత కొంచెం ట్రాఫిక్ తగ్గుతుంది అనుకుంటున్నా. తగ్గాలి, ఎందుకంటే లేట్ అవుతుంది, లేదంటే తగ్గి తీరాలి. ప్లీజ్ దేవుడా తగ్గించు. సో ఆల్మోస్ట్ కోదాడ వరకు అయితే రీచ్ అయిపోయాం. కోదాడ నాకు తెలిసి ఇంకొక 50-60 kilometers ఉంటుంది. అండ్ సెకండ్ టోల్ గేట్ వస్తుంది మన రైడ్లో. దిస్ ఈజ్ ద సెకండ్ టోల్ గేట్. ట్రాఫిక్ చూడండి ఎందుకో ఆల్మోస్ట్ కోదాడ వచ్చేసినా కూడా ఇంకా ఈ ట్రాఫిక్ మాత్రం తగ్గట్లేదు. ఏందో ఈ కథ. ఈ ట్రాఫిక్కి కారు వాళ్ళు కూడా ఇంకా చివరికి వచ్చి రైడ్ చేసేసరికి పిచ్చిలోకి ఇస్తున్నది. ఇక్కడ మొత్తం లాక్ చేశారు, ఫ్రీ లెఫ్ట్ మొత్తం లాక్ చేస్తారు. ఇది పరిస్థితి. మనకైతే రాజమార్గం ఉంటుంది కాబట్టి 2 wheelersకి రాజమార్గం వెళ్ళిపోతాం. ఎంత పొడుగున ఉన్నారో చూసారా, అది పరిస్థితి. ఇప్పుడు 100 బిల్ అయితే రైడ్ చేయలేదు, అలాంటిది ఈవేళ 100 దాటలేకపోతున్నాను. ఈవెన్ నాకు తెలిసి 100 ఒకసారి టచ్ చేసినట్టున్నా, అది కూడా కొంత బ్యాచ్ని పోలీసు వాళ్ళు ఆపి వదిలినప్పుడు నేను డ్రాగ్ చేసిన, అది కూడా మహా అయితే 30 seconds ఏమో, అప్పుడు 100 టచ్ అయింది. ఏంది ఈ ట్రాఫిక్, సిటీలా అనిపిస్తుంది నాకైతే. చాలా చిరాకు వస్తుంది రోజు, ఫస్ట్ టైం ఇంత చిరాకు వచ్చేది. ఎంత ట్రాఫిక్ అమ్మ, షట్. ఏదో అయిందా ఏంటి? ఏమీ కాలేదు, ఫ్లో అవుతున్నాయి, కాకపోతే ఎంత ట్రాఫిక్. ఛీ, అసలే ట్రాఫిక్ జామ్ అంటే ఇక్కడ మళ్ళీ ఏదో స్టంట్ అయింది, కార్ని గుద్దిర్రు. బా, ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోయిందిగా. ఓం ఫక్. ఈ ట్రాఫిక్ వల్లే ఈ యాక్సిడెంట్లు. అసలు అందరికీ లేట్ అయిపోతున్నాను, కంగారులో జామ్ అని వెళ్ళిపోతుంటారు. ముందోడు ఎవడో ఒకడు బ్రేక్ వేస్తాడు, వెనకాల సడన్ బ్రేక్ వేస్తాడు, వెనకాల నుంచి ఇంకోటి గుర్తాడు. గట్టిగా తగిలింది అబ్బా డ్యామేజ్ మాత్రం. ఫైనల్లీ 3 o'clock స్టార్ట్ అయ్యామంటే 11:30, 4:30, 5:30, 6:30, 7:30, 8:30, 9:30, 10:30, 11:30, 8.5 hours. ఒక గంట బ్రేక్ తీసేస్తే 7.5 hours ఫ్రమ్ హైదరాబాద్ రైడ్ చేస్తే విజయవాడ అవుట్స్కట్స్కి రీచ్ అయినా. అంత ట్రాఫిక్ ఉంది. దిస్ మేక్స్ మీ ఎ లాట్ ఫ్రస్ట్రేటెడ్. ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే, ఏమ్మా 8 నుంచి 10 గంటల్లో కాకినాడ కొట్టచ్చు హైదరాబాద్ నుంచి, మ్యాక్స్ టు మ్యాక్స్ 10 hours. అలాంటిది ఇక్కడికి ఇంత టైం అంటే, దట్ టు ఫర్ 300 kilometers. షట్ మ్యాన్, రియల్లీ ఫ్రస్ట్రేటింగ్. ఫ్లైఓవర్ దిగిన తర్వాత కూడా బస్ స్టాండ్ దగ్గర ట్రాఫిక్ ఉంది.
సో మేము ఏం చేసామంటే నాకు కొంచెం విజయవాడ ఐడియా ఉంది కాబట్టి ఫ్లైఓవర్ దిగి లెఫ్ట్ తీసుకుని బస్ స్టాండ్ వెనకాల నుంచి ఏలూరు రోడ్లోకి వచ్చి ఏలూరు రోడ్లోంచి సిటీ దాడుతున్నా. సో అలా చేసినందుకు ఒక 20 minutes బ్రేక్ తీసుకున్నాం మధ్యలో. సో కంప్లీట్గా విజయవాడ ఇందాక ఎంటర్ అయినప్పుడు 11:30. నౌ ద టైమ్ ఇస్ 12:20. లిటరలీ విజయవాడలో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి నాకు తెలిసి ట్రాఫిక్ ఉండదు. మోస్ట్ ప్రాబబ్లీ ఆన్ టైం అంటే ఇప్పుడు 12:20 కాబట్టి 5 వరకు ఇంటికి వెళ్ళిపోతే పర్ఫెక్ట్. లేదు అంటే కనుక అంతే. నేను 5 వరకు అన్నది ఇంక్లూడింగ్ బ్రేక్స్. ఏమవుతుందో చూద్దాం. నిజంగా ఇది దీనంత ఫ్రస్ట్రేటింగ్ రైడ్ అయితే నేను ఎప్పుడు చూడలే. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ద ఫ్రస్ట్రేటింగ్ రైడ్. లిటరలీ ట్రాఫిక్ 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 ట్రాఫిక్. ఇది హైవే అనుకుంటున్నారా సిటీ అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. దట్టు బంపర్ టు బంపర్ ట్రాఫిక్. ఇంత ఫ్రస్ట్రేట్ నేను ఎప్పుడు అవ్వలేదు రైడ్ చేసేటప్పుడు. అరే పండగరా కాదన్నరా, వాట్ ఈస్ దిస్? ఫైనల్లీ కాకినాడ అయితే రీచ్ అయ్యాం. నౌ ద టైమ్ ఇస్ 5:45. నేను విజయవాడలో మీకు చెప్పాను కదా 5 వరకు ఇంక్లూడింగ్ బ్రేక్స్ రీచ్ అయితే కనుక సూపర్బ్ అని. బట్ స్టిల్ విజయవాడ దాటిన తర్వాత కూడా అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అండ్ కొంచెం స్లో ఉండే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అప్పటికే చాలా టైర్డ్ అయిపోయి ఉండేసరికి కుడెంట్ ఏబుల్ టు డ్రాగ్, దొరికిన చోట డ్రాగ్ చేయలేకపోయాం. మెయిన్ ఇంకొక ప్రాబ్లం, ద టాప్ మోస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే నాది బ్లాక్ వైజర్ రావడం వల్ల ఈ కూల్ క్లైమేట్లో చీకటి పడిపోయిన తర్వాత వైజర్ పైకి లేపి రైడ్ చేయాల్సి వచ్చింది. సో దానివల్ల చల్లగాలి కళ్ళకు కొట్టేసి అస్సలు ఇంకా నిద్ర వచ్చేది. అదనమాట ఈరోజు రైడ్లో ఆల్మోస్ట్ 150 kilometers ట్రాఫిక్లో, లిటరలీ ట్రాఫిక్లో రైడ్ చేసినాం. అండ్ టోటల్ 550 kilometersకి మాకు ఆల్మోస్ట్ 13 hours టైం పట్టింది. ఈ రోజుకి ఎంతటితో ఈ వ్లాగ్ క్లోజ్ చేద్దాం. ఇన్ కేస్ మీకు వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి సీన్ ఎప్పుడైనా మీ లైఫ్లో జరిగిందా? లైక్ 13 hours ఫర్ జస్ట్ 550 kilometers అండ్ 150 kilometers బంపర్ టు బంపర్ ట్రాఫిక్ మీ లైఫ్లో ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారా అనేది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం ఈ సంక్రాంతి సిరీస్లో. మోస్ట్లీ నెక్స్ట్ వ్లాగ్ వచ్చి మొత్తం కోనసీమలో చేద్దాం, మొత్తం సంక్రాంతి 3 రోజులు. సో విల్ మీట్ యూ సూన్ గైస్. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, టేక్ కేర్, బాయ్.